మూవీలో హీరో హీరోయిన్ పెళ్ళై పిల్లలున్నా గానీ హీరోయిన్ ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తన హస్బెండ్ తో విడాకులు తీసుకొని కుదిరితే చంపేద్దామని కూడా ఫిక్స్ అయ్యి తన హస్బెండ్ వేరే అమ్మాయితో కనుక పడుకుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విడాకులు ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయి మంచి యోగా టీచర్ ని పెడుతుంది. ఈ యోగా టీచర్ యోగాసనాలతో పాటు దెబ్బాసనాలు కూడా నేర్పిస్తూ ఉంటుంది. మరి హీరో యోగా టీచర్ తో కలిసి దెబ్బ వేసే ఆసనాల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడా, తన వైఫ్ ని వదిలేశాడా? ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరో హీరోయిన్ చూపిస్తుంటారు. వీళ్ళిద్దరు చూస్తుంటే అర్థమైపోతుంది వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని. తన హస్బెండ్ ని ఇంట్లో ఉంచి తన వైఫ్ ఒకటే తన పిల్లల్ని తీసుకొని వెకేషన్ కి వెళ్తుంది. తన హస్బెండ్ నేను ఒక్కనే ఉండలేను, ఎందుకు నువ్వు ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నా వినదు. ఇక అప్పుడే డెలివరీ బాయ్ రావడంతో ఆ డెలివరీ తీసుకోవడానికి హీరో కొద్దిగా బిజీగా ఉంటే హీరోయిన్ పాప మంచి రందిగా ఉంటుంది. ఫుల్ గా రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్న టైంకి ఫోన్ వస్తుంది. ఇక ఫోన్ రావడంతో ఎక్కడలేని ఆనందం. ఏంటంటే పాప ఇంకో ఎఫ్ఐఆర్ నడిపిస్తుంది. అంతా అనుకున్నట్టు జరిగింది, వచ్చేస్తానని చెప్పి. ఇక హీరో వద్దు అన్నా కూడా వినకుండా హీరోయిన్ ముద్దులు పెట్టేసి ఒకడా నీకు కొత్త ఆసనాలు నేర్పించడానికి యోగా టీచర్ ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చి అవుట్ హౌస్ లో ఉంటుంది, కొన్ని రోజులు ఆమె జాగ్రత్తగా చూసుకో అని చెప్తే హీరో ఎందుకు ఇలాంటివన్నీ నాకు పెట్టి వెళ్తున్నావు అని హీరోయిన్ అడుగుతా ఉంటే నీ జాబ్ ఏదో నువ్వు జాబ్ అని ఆ పిల్లలు తీసుకొని హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హీరో తన పనిలో బిజీ అవుతాడు. హీరో మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్. అలా ఆ మ్యూజిక్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఇంటి డోర్ మేల్ పోగుతుంది. డోర్ తీసి చూడంగానే ఒక అందమైన స్కిన్ టోన్ ఉన్న అమ్మాయి తన ఎదురు నిలబడుతుంది. ఎవరు పాప నువ్వు, ఏం కావాలని అడిగితే హీరో అడిగేదానికి ఏ సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయి అబ్బాబ్బా ఏముంది మీ ఇల్లు అని చెప్పి ఆ నేచర్ ని ఆస్వాదించి తన గురించి తను చేసే పని గురించి చెప్తుంది. ఇక ఈ పాప సెకండ్ హీరోయిన్ అని తను చేసే యోగాసనాల గురించి ఇదిగో ఈ భంగిమ చూడు ఈ భంగిమ చూడు అని హీరోకి ఫస్ట్ నుంచే కొత్త భంగిమ నేర్పిస్తారా అని ట్రై చేస్తూ ఉంటే మనోడు పాప కంట్రోల్లో ఉండు నాకేం వద్దులేని నీ రూమ్ లోపలే ఉంది వెళ్ళిపో అని చెప్పి హీరో వెళ్ళిపోయి తన పని చేసుకుంటూ ఉంటాడు. ఇక అలా సాంగ్స్ వింటూ హీరో తన వంట పని చేసుకుంటూ ఉంటే ఇక్కడ పాపకు అసలు ఎక్కడలేని ఊపి వచ్చినట్టు లోపల నాగిని డాన్స్ చేసుకుంటూ ఉత్త టవల్ తో బాత్రూమ్ నుంచి అట్లా బయటకు వచ్చేస్తుంది. ఇది చూసిన మనోడికి వాట్సాప్ అయిపోయి పాప బట్టలు వేసుకున్నా ఏంటి బట్టలు అని చెప్పి టవల్ తీసి హీరో మీదకి విసిరేస్తుంది. ఇక మ్యూజిక్ నాపేసి హీరో చాలమ్మా నీ రూమ్ లోకి నువ్వు వెళ్ళిపోని పంపిస్తాడు. ఇక్కడ హీరోయిన్ పాప వెకేషన్ కి వచ్చి తన పిల్లల ముందే ఇదిగోండి మీ అంకుల్ శామ్ ఇక్కడికి వచ్చాడు, మా వెకేషన్ అయిపోయి వెళ్ళేదాకా శామ్ మనతో పాటే ఉంటాడని చెప్పి పిల్లలకు కూడా తండ్రి కాని తండ్రిని పరిచయం చేస్తుంది. అయితే ఇక్కడ హీరోయిన్ ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి హీరోని ఎలా తప్పించాలనేది మెయిన్ పాయింట్ అని దీనికోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ యోగా టీచర్ సముద్రం దగ్గర హీరో ఇల్లుండటంతో తనకి ఆ ప్రకృతి బాగా నచ్చి హీరోని తెగపోగుతూ ఉంటుంది. ఇక హీరో వెళ్ళి తన పని చేసుకుని రాత్రి నిద్రపోతాడు. పొద్దున లేసి ఫుడ్ కోసం వెతుక్కుంటూ బయటికి రాగానే ఈ యోగా టీచర్ సూర్యుని వెలుతురులో తన బాడీ వెలుతురుని కనిపించినట్టు చూపించినట్టు వినిపించినట్టు అన్ని హీరోకి చూపించేస్తూ ఉంటుంది. ఇది చూసిన మనోడు కంట్రోల్ తప్పి స్విమ్మింగ్ పూల్ లో పడిపోతాడు. యోగా టీచర్ ఏంటి ఏమైందంటే నువ్వు చూపించావు కదా అందుకే పడిపోయానని చెప్పకుండా నేను రోజు ఇలానే స్నానం చేస్తా అని చెప్పి కవర్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ పాప ఈ శ్యామ్ గారితో కలిసి తను వేసిన అద్దరిపోయే ప్లాన్ ఒకటి చెప్తుంది. నేను కావాలనే వెకేషన్ కి వచ్చాను, ఇదే టైంలో యోగా టీచర్ ని మా ఆయన దగ్గరికి పంపించాను. ఆ యోగా టీచర్ రచ్చగొట్టడంలో రచ్చలేపుతుంది. యోగాసనాలతో పాటు భంగిమలు కూడా బాగా నేర్పించేస్తుంది. ఇక దానికి అలవాటు పడిన తన హస్బెండ్ యోగా టీచర్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు. ఇంకేముంది వాడికి విడాకులు ఇచ్చేసి మన ఇద్దరు పనిగానే చేసుకుందాం అని చెప్తుంది. అన్నట్టుగాని యోగా పాప యోగాసనాలు వేస్తూ మెల్లగా హీరోని కూడా తన వైపు తిప్పుకొని హీరో కూడా ఆసనాలు నేర్పిస్తూ ఉంటుంది. ఈ పరిచయంలో హీరో తనకు నడుము నొప్పి వస్తుందని తనకు టాబ్లెట్లు వేసుకుంటాని టాబ్లెట్స్ గురించి హీరోయిన్ చెప్తాడు. ఇక పని చేసుకోవడానికి వచ్చి కూర్చున్న హీరో దగ్గరికి హీరోయిన్ మెల్లగా వచ్చి రెచ్చగొడదామని ట్రై చేసి నడుము నొప్పి తగ్గించడానికి కొద్దిగా మసాజ్ చేస్తుంది. ఇక మసాజ్ తో మనోడికి వేడెక్కిన కంట్రోల్ చేసుకుని మళ్ళీ వచ్చి పని చేసుకుని నిద్రపోతాడు. ఇక నెక్స్ట్ డే పొద్దునే మళ్ళీ యోగా చేస్తూ ఉంటుంది. పాపం చూసి హీరో కొద్దిగా ఇంప్రెస్ అవుతాడు. ఇక వీళ్ళ మాటలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ యోగా టీచర్ ఎలాగైనా సరే ప్లాన్ స్టార్ట్ చేయాలని యోగా వల్ల వచ్చే ఫలితాలు ఎన్ని ఉంటాయో తెలుసా అని హీరో చెప్పడంతో సరే నీ గోల భరించలేకపోతున్నా నేను కూడా చేస్తాను స్టార్ట్ చేస్తాడు. ఇక అలా హీరోయిన్ చేస్తున్నట్టు చేసి ఆనందంగా చేస్తున్నప్పుడు హీరో కాల్ని ఏదో పురుగు కుడుతుంది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ పడిపోతాడు. ఇక యోగా టీచర్ హీరోని పైకి తీసుకురావడంతో నీళ్ళలో సడన్ గా పట్టడం వల్ల మళ్ళీ నడు నొప్పి వచ్చింది. ఇక దీంతో హీరోయిన్ మెల్లగా మసాజ్ స్టార్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డే కూడా హీరో తనకు కావాల్సిన వస్తువులు తీసుకుని ఇంటి రాగానే మళ్ళీ నడు నొప్పి వస్తుంది. లాభం లేదు నీకు గట్టి మసాజ్ చేయాలని హీరోయిన్ వేసి రుద్దుతూ ఉంటే మనోడికి బొడ్డోళ్ళు లెగిస్తా అది కనపడితే బాగోదని దుండుతో కవర్ చేసేసుకుంటాడు. అయితే ఇది అబ్జర్వ్ చేసిన పాప వేడి పుట్టింది కదా చల్లార్చేసే వచ్చేసే అంటే స్టార్ట్ అయ్యే టైంకి హీరో లేదమ్మా పెళ్లి అయిపోయింది నాకు అలాంటి ఆశలు ఏం పెట్టుకోమాకు నువ్వు అని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ మాటలు విన్న హీరోయిన్ లోపల పుట్టిన వేడిని చల్లార్చుకోవడానికి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ యోగాసనం ఒకటి వేసుకుని సైలెంట్ అయిపోతుంది. ఆ రోజు నైట్ హీరో బ్యాచులర్ గా ఉన్నాడుగా ప్రస్తుతానికి. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆడే బ్యాచులర్ పార్టీ పెట్టి ఫుల్గా మందు చిందు వేస్తూ ఉంటే యోగా టీచర్ వచ్చి హీరోకి చెప్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి తనకు యోగా చేయడం అంటే చాలా ఇష్టం అంట. ప్రతి ఇంటికి వెళ్ళి యోగా నేర్పించడం ఆసనాలతో పాటు భంగిమలను కూడా నేర్పించడంతో డబ్బులు
డబ్బులు వస్తా ఉంటాయి, అది మ్యాటరు అని చెప్పి హీరోకి నువ్వు కళ్ళు మూసుకొని నీకు కొత్త ఆసనం నేర్పిస్తా అని చెప్పి ముఖం మీద చేతులు పెట్టి మూతిలో మూతి పెట్టేస్తుంది. ఇలా చేయడంతో హీరో షాక్ అయిపోయి పిచ్చ బూతులు తెచ్చడం స్టార్ట్ చేస్తాడు. ఇక భయంతో హీరోయిన్ సారీ చెప్పి ప్లీజ్ నన్ను క్షమించు అన్న. హీరో లేదు అసలు నువ్వు ముందు పో, ఇక్కడ నుంచి నీ రూమ్ లోకి వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు. అయితే ఎప్పుడే హీరో ఫ్రెండ్ అక్కడికి వచ్చి అమ్మాయి నువ్వు అలా మాట్లాడకూడదురా అని చెప్తా ఉన్నా హీరో అసలు అతను మాటలు విండు, చెప్పింది చాలేపోరా నువ్వు వెళ్ళి మందు కొట్టు అని చెప్పి అతని ఫ్రెండ్ కూడా పంపించేస్తాడు. ఇక తన ఫ్రెండ్ వెళ్ళి ఈ యోగా టీచర్ కి సర్జరీ చెప్దామని ట్రై చేస్తే ఈ యోగా టీచర్ నా వల్ల తప్పు అయిపోయింది కరెక్టే, కానీ హీరో నాలో తిట్టడం చాలా బాధేసింది నాకు. అప్పుడు హీరో ఫ్రెండ్ చెప్తాడు హీరో తన వైఫ్ ని మోసం చేయకూడదు అనుకుంటున్నాడు, తన వైఫ్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పడంతో యోగా టీచర్ కి రియలైజేషన్ వచ్చేస్తుంది తను చేసే పని చాలా తప్పని. ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది తను ఎన్నిసార్లు ఎన్ని యాంగిల్లో తన బాడీ చూపించినా హీరో టెంప్ట్ అవ్వలేదు, హీరో చాలా మంచోడని, కానీ తనకు డబ్బులు కావాలి, తన వైఫ్ చెప్పడం వల్ల ఇలా పనులు చేశాను అనుకుని ఫుల్ క్లారిటీ రావడంతో ఇక తన హీరోతో అలాంటి పనులు ఏమి చేయను, ఎప్పుడైతే తన వైఫ్ తన దగ్గరికి వస్తుందో అప్పుడు నేను వెళ్ళిపోతానని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. అయితే ఇదంతా విషయం హీరో ఫ్రెండ్ కూడా చెప్పదు, అంతా మనసులో ఉంచుకొని హీరో నీకు ఎప్పుడు డిస్టర్బ్ చేయనని చెప్పి తన ఫ్రెండ్ పంపించేస్తుంది. కొద్దిసేపటికి హీరో ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు, కేవలం యోగా టీచర్ హీరో మాత్రమే ఉంటారు. వీళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకోరు, కానీ హీరో వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న యోగా టీచర్ కి సారీ చెప్పి మళ్ళీ కలిసిపోతారు. ఇక నెక్స్ట్ డే ఆ యోగా టీచర్ పియానో వాయిస్తూ ఉంటుంది. అది విన్న హీరో చాలా ఆశ్చర్యపోతాడు. నువ్వు కేవలం యోగాని నేర్పిస్తాను అనుకుంటున్నాను, నువ్వు పియానో కూడా ఇంత చక్కగా వాయిస్తావనంటే నేను చిన్నప్పటి నుంచి వాయిస్తూనే ఉన్నాను, నా వాయింపుని ఎవరూ గుర్తించలేదని చెప్పి హీరో చెప్పడంతో సరే నాకు పని ఉందని హీరో పని చేసుకుంటూ ఉంటే తన ల్యాప్టాప్ ఆ రోజే పని చేయడం ఆగిపోతుంది. ఇక దీంతో వర్క్ ఆగిపోయిందని హీరో చాలా టెన్షన్ పడుతూ ఉంటే పని చేద్దామని యోగా టీచర్ తన దగ్గర ఉన్న మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అలానే చిన్న చిన్న వస్తువులతో చాలా కొత్తగా మ్యూజిక్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది విన్న హీరో కూడా మంచి యాంగ్జైటీ ఫీల్ అయిపోయి కొత్త ట్యూన్ వచ్చిందని ట్యూన్ కట్టేసుకుంటాడు. మ్యూజిక్ వాయించడం అయిపోయిన తర్వాత హీరోయిన్ వాయింపుడు మొదలు పెడుతుంది. అంటే యోగాసనాలు వేయటం, హీరోయిన్ పక్కన కూర్చోబెట్టుకుని సూర్యుని ఆస్వాదిస్తూ ఆసనాలు వేసుకుంటూ ఉంటారు. ఇక అక్కడి నుంచి రోజు వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది చాలా గట్టిగా తయారైపోతూ ఉంటుంది. అయితే వీళ్ళ ఫ్రెండ్షిప్ ని పార్టీగా చేసుకోవాలని ట్యాప్ నీళ్లతో ఆడుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకొని బట్టలు మొత్తం తడి చేసేసుకుంటారు. యోగా టీచర్ డ్రెస్ తడిసిపోవడంతో పై టాప్ తీసేసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తుంది. అలానే హీరో కూడా అలా ఫుల్ గా మందేసి ఇద్దరు కలిసి ఒకే సోఫా మీదకి వెళ్తారు. కళ్ళు మూసుకుంటే తెల్లారిద్ది. హీరో పొద్దున లేకపోవడంతో తన మీద ఉన్న యోగా టీచర్ చూసి చాలా భయం వేసి ఏంటి రాత్రి దెబ్బలేమైనా వేసుకున్నాం ఇద్దరం అని అడుగుతాడు. యోగా టీచర్ వేడి పుట్టినా నేనేం చేయలేదు, మన ఇద్దరి మధ్య అలాంటి ఏం జరగలేదన్న టైం కి సడన్ ఎంట్రీ హీరోయిన్ పాప ఇచ్చేస్తుంది హీరో వైఫ్. అది కూడా తన పిల్లల్ని, తన తల్లిని, తన బాయ్ ఫ్రెండ్ ని కూడా తీసుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. అయితే అప్పటికే డౌట్ వచ్చిన హీరో నువ్వెవడు రా అని అడిగితే నేను ఈ వైఫ్ ఫ్రెండ్ రా అని చెప్తాడు. ఇంకేముంది హీరోయిన్ అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. అందరినీ బయటికి పోమని చెప్పి హీరోయిన్ తిరగడం స్టార్ట్ చేసి గట్టిగా అది కాస్త పెద్ద గొడవ చేసుకుని విడాకులు ఇచ్చేద్దామని హీరోతో గొడవ పెట్టుకుంటుంది. అయితే వీళ్ళిద్దరు గొడవని ఈ యోగా టీచర్ ఆపేస్తుంది. కొద్దిసేపు తర్వాత హీరో తన వైఫ్ ఫుల్ హ్యాపీగా కనపడతారు. ఏం జరిగిందంటే యోగా టీచర్ నువ్వు చాలా చెడుగా ఆలోచిస్తున్నావు, నేను ఎంత టెంప్ట్ చేసినా మీ ఆయనలో వేడి పుట్టింది గానీ చాలా కంట్రోల్లో ఉన్నాడు, ఇలాంటి హస్బెండ్ నీకు దొరకటం అదృష్టం చాలా అంటే చాలా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవటంతో హీరోయిన్ కళ్ళు వెళ్ళు మంది తెరుచుకొని ఈ జన్మకి నువ్వే నా మొగుడు నేనే నేను పెళ్ళా ఉన్నట్టుగా విడదీలినంత గట్టిగా అతుక్కుపోతారు. హీరో తన వైఫ్ మోసం చేయకూడదని గట్టిగా ఉండటంతో సక్సెస్ఫుల్ గా తన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి లైఫ్ స్టోరీతో ఎండ్ అవుతుంది.